బ్యాక్ టు ఎజెండా. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్. అసలు ఎలా చూస్తున్నారు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా? ఇప్పుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఓవైపు నీట్ పేపర్ లీకేజ్ గురించి ఢిల్లీలో మొదలైన ఉద్యమం కాస్త ఈరోజు రాష్ట్రాల్లో కూడా ఉద్యమం ఊపందుకున్న పరిస్థితి. ఏం జరుగుతుందనుకోవచ్చు? అసలు ఎటువంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి కొంతకాలంగా ఆందోళనలు అనేవి అట్టుడుగుతా ఉన్నాయి. దీన్ని విద్యార్థులు ఒక సామాజిక సమస్యకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం అనేది ఇటీవల కాలంలో ఇదే ప్రథమం అవుతున్నారు. అదే సిజేపీ జనతా పార్టీ. అయితే వీరి ఉద్యమం వెనకాల వీళ్ళు ప్రభుత్వం కూడా దానికి ధీటుగానే స్పందించింది. ఫస్ట్ లో దీన్ని అంత తేలిక తీసుకున్నప్పటికీ కూడా తర్వాత దీని ఆందోళన ఒకటి అని గమనించి ప్రభుత్వం కూడా ధీటుగానే స్పందించింది. ప్రధానమంత్రి కార్యాలయం ముందు ముట్టడించిన ఇంటి దగ్గర ఆందోళన చేసిన సమయంలో కూడా సాక్షాత్ ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్న మంత్రి గారు వాళ్ళందరూ కూడా చర్చించడం అనేది కూడా మనం ఇంతకు ముందు ఎప్పుడు చూసినట్లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఒక మంచి పరిణామం అండి. ఆందోళన అయితే ఈ ఆందోళన అనేది కొంచెం విశ్వాసంగా మారడం ఇవన్నీ కూడా కొన్ని ఏ ఆందోళన ఉన్నాయో కొన్ని అసాంఘిక శక్తులు చేస్తాయి, వాటి చేస్తాయి. అందుచేత వాళ్ళని ఆందోళన మనం ఆపాదించలేదు. అయితే ఫస్ట్ లో వీళ్ళు చేసింది ఏంటంటే ఎక్కువగా ఆందోళన దీని మీద ఈ ఉద్యమకారుల మీద కొన్ని రెచ్చగొట్టే విధంగా కొన్ని ప్రవర్తనలు కొన్ని కామెంట్స్ వచ్చాయి. దాంతో ఇది కొంచెం త్వరిత రూపం దాల్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న దీనికి సంబంధించి ఒక పిటిషన్ దాఖలైంది. ఈ ఆందోళన వెనుక ఈ విదేశీ శక్తులు ఒక పెద్ద ఎజెండా, దీన్ని అశాంతి పరచాలి, ఈ దేశంలో ఒక అశాంతియుత వాతావరణం ఏర్పరచాలనే విదేశీ శక్తులు ఒక అజెండాగా ఇది నడుస్తుంది అనేది పిటిషన్ దాఖలైంది. దీనిపైన ఎంఐఏ చేత విచారణ జరిపించాలి, దీని మీద దాఖలైన ఎఫ్ఐఆర్లన్నీ కూడా ఏకీకృతం చేసి ఒకే దీనిగా చేయాలనేది ఒక పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసిన ఈ సతీష్ కుమార్ అగర్వాల్ అనే ఆయన అఖిల భారత హిందూ మహాసభ మాజీ అధ్యక్షుడు కావడంతో దీనికి కొంచెం అది ఒక పార్టీ రంగు ఆ పార్టీ హోదాలో చేసి ఉండొచ్చు. దాంతో కొంచెం విద్యార్థుల్లో కూడా రకరకాల ఒకటి ప్రతిపక్షాలు వచ్చి ఎంటర్ అయ్యి ప్రతిపక్షాలు జనరల్ గా ఆందోళనకు మద్దతు పలికితే దానికి రాజకీయ రంగు పిలివేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ దాదాపు 65 మంది ఎంపీలు వెళ్ళి సోనం రిప్రజెంట్ చేశారు అంటే దానికి రాజకీయ రంగు పొలవటం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. కొన్ని రాజకీయ పార్టీలు, ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు కొన్ని దాన్ని ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలో మోడీ గారు కాంగ్రెస్ ఉపమొక్కైందని రకరకాల ఆరోపణలు కూడా. అయితే సరే ఆ రాజకీయ ఆరోపణలన్నీ పక్కన పెడితే జరుగుతున్న పరిణామాలన్నీ మాత్రం ఈ అవాంఛనీయ పరిణామాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా దాన్ని కొంచెం ఒక అడుగు ముందుకేసి ఫస్ట్ లో కొంచెం ప్రతిష్టకు పోయినా. ప్రసాద్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటస్వామి గారు.